నట శిక్షణాలయం పెట్టడం అనేది సహజంగానే ఆయనకు కలిగింది. ఎందుకంటే యుక్త వయస్సులోనే ఆయన ఒక ప్రజా కళాకారుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. 1975 ఆ ప్రాంతంలో ప్రజానాట్య మండలి పునర్నిర్మించబడింది ఆంధ్రప్రదేశ్లో. 48లో నిషేధించబడిన తర్వాత మళ్ళీ 75లో పునర్నిర్మించబడింది. అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరిలో కూడా ఒక ముఖ్యమైన కార్యకర్త జగన్మోహన్ రావు. కృష్ణా జిల్లాలో కొడాలి ఆదిశేషయ్య గారి నాయకత్వాన్ని అనేక నాటికలు ప్రదర్శిస్తున్నప్పుడు ఒక ప్రజా కళాకారుడుగా యువకుడుగా 20 సంవత్సరాల వయసులో తిరిగినటువంటి అనుభవం, ఆ అనుభవం ఆ నాటక ఆసక్తి నటన ఆసక్తి అంతా మద్రాసు వైపు మళ్లించింది. అట్లా మద్రాసు వెళ్ళాడు కానీ క్రమంగా ఇక జీవితం భారం అంతా పైన పడ్డ తర్వాత ఇక ఇలాగే ప్రజా కళాకారుడుగా ఏ ఆధారం లేకుండా తిరగటం సాధ్యం కాదు కదా. అప్పుడు కలిగింది ఒక ఆలోచన, ఒక మంచి పని చేద్దాం, నా వ్యాసంగానికి నా మనస్సుకి హృదయానికి సంబంధించినటువంటి ఈ నాటకం నటన అభినయ రంగానికి సంబంధించి చేద్దామని స్టూడియో ఏర్పరిచాడు. నిజంగా నేను ఈ ప్రాంతానికి ప్రగతి నగర్కి ఒక ఆభరణం లాంటిది ఈ స్టూడియో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద స్టూడియోలు ఉన్నాయి, ఘనత చరిత్ర కలిగిన స్టూడియోలు మన హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇది ఒక రకంగా మధ్యతరగతి నిర్మాతలకి అట్లాగే టీవీ సీరియల్స్కి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఇది ఒక చిన్న కుటీరం లాగా ప్రారంభించినటువంటి ఈ స్టూడియోని క్రమక్రమంగా పెద్ద చేసుకుంటూ ఒక మంచి ప్రయోజనాత్మకమైనటువంటి టీవీ రంగానికి ముఖ్యంగా చిన్న మధ్యతరగతి సినిమాలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి ఒక దీనిగా తీర్చిదిద్దాడు. ఈరోజు చాలా గొప్ప దినం. ఎందుకంటే 10 ఏళ్ల నాడు నవంబర్ 22వ తారీఖు 2004 సంవత్సరంలో శంకుస్థాపన చేశాను దీన్ని. ఆ రోజు ఇక్కడ ఏమీ లేదు, అందరూ నవ్వారు. ఏంటి ఇక్కడ పిచ్చాడా మంచాడా ఏదో స్టూడియో ఏంటంటే రకరకాలుగా చెప్పారు. నా తాటకి దయాకర్ రెడ్డి గారు సర్పంచ్గా ఉండి అక్కడ నీకేం భయం లేదు జగన్మోహన్ రావు, ఏదో ఒకసారి వెళ్తే కానీ ఒక డెవలప్మెంట్ రాదు. అలాగే సారథి స్టూడియో కట్టినప్పుడు కూడా ఇక్కడ ఏమీ లేదు, మీరు వెళ్ళండి, మీకు కావాల్సిన సహకారం మేము ఇస్తాం, మేము అన్ని విధాలా మీకు ఆదుకుంటామని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు కూడా. ఒక రకంగా నీకు చెప్పంగానే ఆ బలంతోనే ఇక్కడ ఆ రోజున కట్టగలిగాను. కట్టినందుకు నిజంగా నేను ఎక్కడో ఎవరో ఏంటో తెలియదు, ఒక చిన్న ఆర్టిస్ట్ని 2 సీన్లు 3 సీన్లు చేసుకుంటూ 100 సినిమాల్లో యాక్ట్ చేశా, ఎవరికే తెలియదు నేనంటే. కానీ ఈ స్టూడియో కట్టిన తర్వాత నేను ఏ ఆశయం కోసమైతే ఈ స్టూడియో కట్టానో అందరికీ ఆ రోజున సీరియల్స్ తీయాలంటే చాలా బాధలు పడి చాలా రకరకాలుగా ఉండేవాళ్ళు. ఇది కట్టిన తర్వాత అందరూ ఒకేసారి చేసుకుంటాం చక్కగా. సాయంత్రం ఏంటంటే సీరియల్లో చాలా బాధ, సినిమా ఒక రకం, సినిమా సీరియల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్పుట్ అనేది ఒకటి ఉంది.
సాయంత్రానికి ఇంత రాకపోతే చాలా ఇబ్బంది, గిట్టదనమాట. అలాగే సినిమా అంటారా, అది కొద్ది కొద్దిగా తీసుకుంటారు, టైం ఉంటుంది. దీనికి టైం ఉండదు. అలాంటి ప్రొడ్యూసర్లు అందరిలో కూడా నా దగ్గరకు వచ్చి, ఎవరో కాదు వాళ్ళు రామోజీరావు కూడా నా దగ్గరే చేస్తారు. నేను స్టూడియో కట్టినప్పటి నుంచి ప్రతి సీరియల్ నా దగ్గర షూటింగ్ చేయకోకుండా అది ఏది టెలికాస్ట్ కాదు. ఈ రోజున అత్తారింటికి దారేదని నెలకి 20 రోజులు షూటింగ్ ఆయన ఇక్కడే పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళలేరు, అక్కడ చేయలేరు, అక్కడ చేస్తే వాళ్ళకి గిట్టదు. నేను అందుబాటులో ఉండే రేట్లు కాబట్టి అందరికీ సహకరించి అందరినీ చిన్న చిన్నాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ఏది కావాలంటే అది చేసుకుని వాళ్ళ ప్రోత్సాహంతో చేయబట్టే 10 ఏళ్ల పాటు నా స్టూడియో అందరికీ అందరి సమక్షంలోనూ అందరికీ కూడా గుర్తింపు వచ్చిందనమాట. అదే కాదు, ఇంకొక విషయం, మీకు గొప్ప విషయం చెప్పాలి. నా స్టూడియో షూటింగ్లే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఎంతో చదువు నేర్చుకుంటారు నా దగ్గరకు వచ్చి. చదువు ఎట్లా నేర్చుకుంటారో అనుకుంటున్నారేమో మీరు. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. బస్సులు వేసుకొచ్చేసి నిన్న కాక మొన్నే ప్రగతి నగర్ అంటే ఇది మా పంచాయతీలో ఇది వేరు. బయట నుంచి కూడా కాన్వెంట్ పిల్లలు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏంటి ఇంతమంది పిల్లలు వస్తారు ఇది చూపించడానికి ఒక ఎగ్జిబిషన్ లాగా. నేను ఒకసారి వెళ్తే టీచర్ చెప్తున్నారు, రేయ్ నువ్వు తప్పు చేస్తే ఈ పోలీస్ స్టేషన్లో లోపల పెడతారు, నువ్వు తప్పు చేయకూడదు, అబద్ధం చేయకూడదు, అదిగో ఆ పోలీసు వచ్చి నిన్ను బేడీలేసి ఇక్కడ కూర్చోబెడతారంటారు, తప్పు చేస్తే ఈ బోన్లో నుంచోబెడతారు కోర్టులోకి వచ్చి, అలాగే చాక్లెట్లు తింటే నీకు పొళ్ళన్నీ పుచ్చిపోతాయి, నిన్ను ఇక్కడ పీకేస్తారు ఇదిగో హాస్పిటల్లో అని ఒక్కొక్కటి వాళ్ళు ఎక్స్పెన్స్ అయితే ఒరే ఎంత ఇట్లా కూడా జనానికి ఉపయోగపడుతున్నా అనిపించింది నాకు. 100 వైభాలు అది తెలుసుకున్న తర్వాత నేనే మా వాళ్ళు షూటింగ్లు చేస్తామండా బాబు ఒక 10 నిమిషాలు ఉంటే వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ హ్యాపీగా నేను ఇట్టా కూడా ఈ స్టూడియో ఉపయోగపడుతుంది అనేది నాకు తర్వాత తెలిసింది అనమాట. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో సామాన్యుల నుండి కవులను, రచయితలను, నటులను, దర్శకులను తయారు చేసిన మహాసంస్థ ప్రజానాట్య మండలి. మరి అటువంటి మహాసంస్థ ప్రజానాట్య మండలిలో ఒక ముఖ్య పాత్ర పోషించిన జగన్మోహన్ రావు గారి ఆశయాల గురించి చెప్పబని లేదు. ఇందాక మా అన్న అన్నారు మాదాల రంగారావు గారి వారసులని. విప్లవ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఆ బాటలో వెళ్ళే వాళ్ళందరూ వారసులే. నేను సైతం ఒక పయనించే ఒక సోల్జర్నే. కానీ ఎందుకంటే నల్లూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రజానాట్య మండలి ద్వారా ఎందరో ఆయుధాలని తయారు చేశారు. ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మాదాల రంగారావు గారు ఈ ప్రజానాట్య మండలి, ఈ నల్లూరి అన్న తయారు చేసిన ఆయుధమే. నేటి భారతంలో దేశంలో దొంగలు పడ్డారు ప్రతిఘటించండి అని బాక్సాఫీసు బద్దలుగొట్టిన టి కృష్ణ గారు ఈ నల్లూరి అన్న ప్రజానాట్య మండలి తయారు చేసిన ఆయుధమే. అలాగే ఎందరో వందలు వేలు మ్యూజిక్ ప్రపంచంతో ఒసేరాములమ్మే కాదు ఎన్నో పాటలతో బాక్సాఫీసుల్ని కొల్లగొట్టిన వందే మాత్రం శ్రీనివాస్ని చిన్నపిల్లోడిగా తీసుకొచ్చి పెంచింది ఈ ప్రజానాట్య మండలి. మరి ఇది చెప్పాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రావు గారు ఈ ప్రజానాట్య మండలిలో ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఒక స్టూడియో పెట్టినప్పుడు అది అందరికీ అందుబాటులో ఉండేలా, చిన్న నిర్మాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఆ స్టూడియో ఉపయోగపడింది. అలాగే అలాంటి ఉత్తమ భావాలు గల జగన్మోహన్ రావు గారి లాంటి వ్యక్తి ఇవాళ ఒక టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారంటే నిజంగా ఎందరో కళాకారులకి అది ఉపయోగపడటానికి పెట్టిన ఒక ఇన్స్టిట్యూటే. కానీ ఎందుకంటే ఆయన బ్రోషర్ చూశాను,
ఆ బ్రోషర్లో ఆయన వేసిన ప్రైజెస్ చూస్తే నిజంగా ఇంత చౌకకు కూడా ఆర్టిస్టులను తయారు చేయగలరా, అసలు మీకు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోవటం జరిగింది. అందుకని ఆయన ఆశయాలకి అనుగుణంగానే ఈ టీవీ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంటుందని